కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వార్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీది ఏ కులమో ఏ మతమో చెప్పాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులానికి చెందిన వారని, వారు హిందువులని చెప్పారు. బండి సంజయ్ కి ఈ మాత్రం తెలియదా అంటూ కౌంటర్ ఇచ్చారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మరోసారి బండి సంజయ్ కామెంట్ చేశారు. ఫిరోజ్ ఖాన్ గాంధీ, రాజీవ్ గాంధీ ముస్లిం అని, రాహుల్ కూడా ముస్లిమే అవుతారంటూ బండి సంజయ్ చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్ట్. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు, ఇది గమనించాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కులమైతే, ఏ కులవస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు, ఆ ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు.